మీ అందరికీ ప్రభు నామములో హృదయపూర్వక వందనాలు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందామండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు అని రాయబడి ఉంది. అక్కడ దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు అన్న మాట దగ్గర నంబర్ 1 వేసి ఉంది. కింద ఏం రాసి ఉంది? దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని రాయబడి ఉంది. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము లో ఉన్న సంగతులు మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రేమ మానవుల ఎడల ఉంది. 2, మానవుని యొక్క ప్రేమ దేవుని ఎడల ఉండాలి. 3, మానవుని ప్రేమ మరో మానవుని ఎడల ఉండాలి. 3 అంశాలు. మొదటిది, దేవుని ప్రేమ మానవుని ఎడల ఉంది. 2, మానవుని ప్రేమ దేవుని ఎడల ఉండాలి. 3, మానవుని ప్రేమ తోటి మానవుని ఎడల ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ వివరిస్తుంది. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని ప్రేమ మానవుల ఎడల ఎంత గొప్ప ప్రేమ అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. రోమా పత్రిక 5వ అని రాయబడిన తర్వాత 2వ లైన్లో ఏముంది? ఏం రాసి ఉంది? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అంటే మానవుని ఎడల దేవుని ప్రేమ ఎలాంటిదంటే చనిపోయాను అని ఉంది. అంటే ఏంటి? దేవుని ప్రేమ మన ఎడల ఉంటే ప్రభువే చనిపోయాడు. అంటే ఆ దేవుని ప్రేమ ఎలాంటిదంటే ప్రాణము బలి ఇచ్చే అంత ప్రేమ. ఏ ప్రేమది? త్యాగపూరితమైన ప్రేమ. పాపి ఎడల ప్రేమ ప్రభు ప్రాణమే పోయేంత ప్రేమగా ఉంది. ఈ ప్రేమ ఎలాంటిదంటే త్యాగపూరితమైన ప్రేమ, బలియాగముతో కూడిన ప్రేమ. ఎంత ప్రేమ ఉందో అంత మరణము ప్రభు పొందాడు. అంటే దేవుని ప్రేమ మరణమంత బలమైనది. ప్రభునందు ప్రియులారా, చాలా మంది అనుకుంటారు దేవుని ప్రేమ ఎలాంటిది అంటే అది వివరించజాలనిది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనము మధ్య భాగములో ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు,
ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనియు ప్రార్థించుచున్నాను. ప్రేమకు ఏముందో తెలుసా? దేవుని ప్రేమకి వెడల్పు ఉందంట. మొదట ఏం రాసింది? దాని వెడల్పు అంటే దేవుని ప్రేమకు వెడల్పు. 2, దేవుని ప్రేమకు పొడుగుంది, దేవుని ప్రేమకు లోతుంది, దేవుని ప్రేమకు ఎత్తు ఉంది. అది ఎంతో గ్రహించుకొనుటకు దేవుని శక్తి కలిగి తెలుసుకోవాలి అని రాసి ఈ ఎఫెసీ పత్రిక రాసింది ఎఫెసు అనే పట్టణంలో ఉన్న ఎఫెసు సంఘములో ఉన్న విశ్వాసులకి. ఈ ఎఫెసు పట్టణములో ఉన్న విశ్వాసులు వారు ఆ దేవుని యొక్క మహాప్రేమ యొక్క వెడల్పు తెలుసుకోవాలి, ఆ దేవుని ప్రేమ పొడవు తెలుసుకోవాలి, ఆ దేవుని ప్రేమ లోతు తెలుసుకోవాలి, ఎత్తు తెలుసుకోవాలి అని అన్నాడు. అది విశ్వాసులకే, దేవుని శక్తి గలవారికే తెలుసుకోవటానికి శక్యమయ్యింది కానీ అది అందరికీ శక్యము కాదు. దేవుని ప్రేమ ప్రభు దగ్గరకు రాని వారికి, మారు మనసు పొందని వారికి, లోకములో ఉన్న వారికి తెలియదు, అది అర్థము కాదు. అంత గొప్ప ప్రేమ. భూమి యొక్క వెడల్పు కొలవగలరు, భూమి యొక్క పొడవు కొలవగలరు, భూమి నుండి ఆకాశమునకు ఎత్తు కొలవగలరు. అలాగే ఈ యొక్క దేవుని యొక్క మహాజ్ఞానం యొక్క లోతు ఎవరూ కొలవలేరు. భూమి మీద నుండి పరలోకానికి ఎంత ఎత్తుందో ఎవరూ కొలవలేరు. ఆకాశము నుండి భూమికి ఎత్తు కొలవగలరేమో, భూమి మీద నుండి అంగారక గ్రహానికి ఉన్న దూరం ఎంతో కొలవగలరేమో, మిగిలిన గ్రహాలు ఆ గ్రహాల యొక్క పరిమాణాన్ని కొలవగలరేమో, ఏదైనా కొలవగలరేమో కానీ దేవుని ప్రేమను కొలవలేరు అని రాయబడి. దేవుని ప్రేమ ఒక దేవుని బిడ్డలు, దేవుని శక్తి కలిగిన వారు దేవుని దయచేత గ్రహించగలరు అని. మీరు దేవుని యొక్క ప్రేమ వెడల్పు ఎంతో, పొడుగు ఎంతో, ఎత్తు ఎంతో, లోతెంతో తెలుసుకొనుటకు శక్తి గల వారు కావాలనని నేను ప్రార్థించుతున్నాను అని పౌలు గారు సంఘం కోసం ప్రార్థిస్తున్నారు. ఈరోజు మనం కూడా ప్రియులారా, దేవా మీ ప్రేమ వెడల్పు ఎంతయా, ఎంత, అది ఎవరు కొలవలేనిది, అది ఎవరు గ్రహించగలనిది, అది అర్థము కానిది. కానీ కలువరి శిలువలో ప్రభు మరణము ఎంతో, ఆ ప్రభు యొక్క ప్రేమ యొక్క వెడల్పు అంత, ఆ ప్రభు యొక్క ప్రేమ ఎంత పొడవంటే అది కలువరి శిలువలో ప్రభు ప్రాణము దారపోశాడు అంత, అది అర్థము కానిదంత. ప్రభు యొక్క సింహాసనము నుండి భూమి మీదకి ఎంత ఎత్తో అది ఎవరూ కొలవలేరు. అది అంత ఎత్తు, అంత దేవుని ప్రేమ. అంత సింహాసనము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు ప్రభు. అంత ఎత్తు ఆ దేవుని ప్రేమ. ఆ ప్రభు యొక్క ఆ మహాప్రేమ యొక్క మర్మము, ఆ ప్రత్యక్షత, ఆ లోతు, ఆ ప్రభు యొక్క ప్రేమ యొక్క లోతు అంత ప్రభు నందు ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, అంత ప్రేమతో
ప్రభువారు మనలను ప్రేమించారు. ఇది రక్షణ పొందిన దేవుని బిడ్డలకి, దేవుని ఆత్మ కలిగి దేవుని శక్తి చేత నడిపించబడే వారికి ఆ దేవుని ప్రేమ అర్థమైంది. ఆ దేవుని ప్రేమ యొక్క వెడల్పు ఎంతో, పొడుగు ఎంతో, ఎత్తు ఎంతో, లోతు ఎంతో ఆ దేవుని దయ వలన దేవుడు ప్రత్యక్షపరిచినప్పుడు, అనుభవించినప్పుడు తెలిసింది. ఎంత గొప్ప దేవుడు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ. అంత ప్రేమ ఏం చేసింది? ఇందా చదువుకున్నాం, మరణమంతా. దేవునికి మన ఎడల ఉన్న ప్రేమ ఎంత అంటే, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎంత దేవుని ప్రేమ అంటే, మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఎంత ప్రేమ అంటే, ప్రభునందు ప్రియులారా, మన పాపము కనబడకుండా సంపూర్ణంగా తుడిచివేసి తీసివేసి పరిశుద్ధులుగా తన ముందు నిలబెట్టుకున్నాడు. అది ప్రేమ. మన పాపములకు ప్రాయశ్చిత్తముగా అంటే ఇక మన పాపము కనబడకుండా కప్పివేయటమే ప్రాయశ్చిత్తం. మన పాపమును కనబడకుండా కప్పివేయగలిగింది యేసు ప్రభువారి మరణమే. అందుకే బైబిల్లో దేవుడు అన్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు అని కీర్తనలు 32:1 రాయబడింది. ఎవరు ధన్యులు? పాప పరిహారం పొందినవాడు ధన్యుడు, పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఎవరు చేశారు? ఇక్కడ రాయబడి ఉంది, రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు మన పాపమునకు ప్రాయశ్చిత్తముగా తన ప్రాణం ఇచ్చాడు. ఇందులో ప్రేమ ఉంది. ప్రభు నందు ప్రియులారా, నీ పాపమును కనబడకుండా తీసివేసిన ప్రభుని అంగీకరించావా? నీ పాపమునకు ప్రాయశ్చిత్తమును పొందావా? నీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేసిన ఆయన రక్షకుడైన యేసు ప్రభు అని నువ్వు అంగీకరించావా? ఇదిగో ఇందులో ప్రేమ ఉంది. ఒకవేళ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుని నువ్వు అంగీకరించకపోతే, ఈ లోకములో నీకు ఎన్ని ప్రేమలున్నా నీ పాపమును తీసివేయలేని ప్రేమలు అవి నీకు చాలా నష్టం కలిగిస్తాయి. మన పాపములను తీసివేయగలిగిన ప్రేమ అది దేవుని ప్రేమ. తన ప్రియ కుమారుడు లోకరక్షకుడు క్రీస్తు ప్రభువుని శిలువ మరణానికి అప్పగించిన ప్రేమ. ఆ ప్రేమను అంగీకరించావా? ఆ దేవుని ప్రేమను నమ్మావా? ఓ దేవా ప్రభువా, నా పాపములకు ప్రాయశ్చిత్తముగా నీవు ప్రాణమిచ్చావయ్యా అని నువ్వు తెలుసుకో, నువ్వు అంగీకరించు, నువ్వు విశ్వాసముతో ప్రార్థించు, నీవు క్షమాపణ పొంది ధన్యుడవుతావు. ఎంత గొప్ప కృప ప్రభు దగ్గర మనకు దొరుకుతూ ఉంది అండి. అలాగే ఈ యొక్క ప్రేమ ఎంత అంటే, ప్రాయశ్చిత్తము చేసే అంత ప్రేమ అంటే మనము దేవునికి రుణస్థులం. మనము దేవునికి రుణస్థులం. ఎందుకు అంటే, మన పాపముల చేత, శాపముల చేత, అతిక్రమముల చేత మనము చచ్చి దేవుడు లేకుండా బతుకుతుంటే, మనము దేవుని యొద్దకు రావటానికి మనకు అర్హత లేక దూరస్థులమైపోతే,
మనము దేవుని యొద్దకు రావాలంటే మనము అంత రుణము అంత వెల దేవునికి చెల్లించలేం, మన వల్ల కాదు. అందుకే ఆ వెల దేవుడే చెల్లించాడు ఆయన మరణము ద్వారా. అదే ప్రాయశ్చిత్తం. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, ఎంత ప్రేమించాడు అంటే మన కొరకు ప్రాయశ్చిత్తముగా ప్రాణమిచ్చే అంత వెల ప్రభు మన కొరకు చెల్లించాడు. దేవుని వాక్యంలో రాసి ఉంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు అని అంటాడు. మనల్ని విలువ ఇచ్చి కొన్నాడు. ఆ విలువ ప్రభు ప్రాణమంత విలువ, అంత విలువ ఇచ్చి మనల్ని కొన్నాడు ప్రభు నందు ప్రియులారా. మరి దేవుని యొక్క ప్రేమ ఎంత అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే ఈ లోకములో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాడు. ఒక దేశములో ఉన్న వాళ్ళని మాత్రమే కాదు, ఒక గ్రామంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఏదో మారుమూలలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, లేక ఒక యుగంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు. ఇదిగో మొదటి మనుషుడు మొదలుకొని చివరి మనుషుడు వరకు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి యొక్క పాపమును తీసివేసే అంతటి ప్రేమ దేవుని ప్రేమ. దేవుడు ఏమన్నాడు? లోకమును ఎంతో ప్రేమించను అంటే ఆ దేవుని ప్రేమ ఎంతదంటే లోకమంతా విస్తరించింది. బైబిల్ గ్రంథంలో మనం చదివితే మానవులకు మాత్రమే కాదు, సృష్టికి కూడా దేవుని ప్రేమ. భూమికి, ఆకాశమునకు, సర్వ సృష్టికి విమోచన విడుదల కలగాలంటే దేవుని బిడ్డలు ఆ మహిమగల స్వాతంత్ర్యమును పొందటానికి దేవుని బిడ్డలందరూ రక్షణ పొంది భూమి మీద ఉంటే సృష్టి కూడా తేరి చూచుచూ కనిపెడుతుంది. దేవుని కుమారులు ప్రత్యక్షత కోసం సృష్టి ఎదురు చూస్తూ ఉంది అని రాసి ఉంది. ప్రియులారా, దేవుని ప్రేమ ప్రజల కోసము, సృష్టి కోసము, సర్వ సృష్టికి దేవుని ప్రేమ కావాలి. మొదటి మనుషుడు ఆదాము అవ్వలు పడిపోయినప్పుడు సృష్టి అంతా దాస్యంలోకి వెళ్ళిపోయింది, పాప దాస్యంలోకి. ఇక మానవులు కూడా ఈ పాప దాస్యంలో ఉన్నారు. ఈ పాప దాస్యంలో ఉన్న మానవులను, సృష్టిని, సమస్తాన్ని విమోచించటానికి ఆ దేవుని ప్రేమ తన ప్రియ కుమారుడు క్రీస్తు ప్రభుని లోకానికి పంపించేంత ప్రేమ మనకు వెల్లడవుతుంది. ఆ దేవుని ప్రేమ లోకమంతటికి అని రాసింది. ప్రభు నందు ప్రియులారా, చాలా మంది అనుకుంటారు, నన్ను ఎవరు ప్రేమించారండి, నాకు ఎక్కడ ఉంది ప్రేమ, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు, నా జీవితం ఇలా అయిపోయింది, ఎందుకు పుట్టానా అని వేదన పడే సహోదరులారా, అలా అనుకోవద్దండి. నీ ఎడల దేవుని ప్రేమ, ప్రతి మానవుడి ఎడల దేవుని ప్రేమ ఇవ్వబడింది. నీవు అంగీకరించావా? నువ్వు ఒప్పుకున్నావా? ఆ ప్రభుకి నీవు లోబడ్డావా? ఆ ప్రేమ నీ హృదయంలోకి వచ్చింది. బైబిల్లో రాసి ఉంది, రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా ఉందండి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ప్రియులైన దేవుని బిడ్డలకి దేవుడిచ్చిన కృప చూడండి. నిరీక్షణ ఇచ్చాడు. వారు ప్రభు బిడ్డలుగా ఉంటుంటే ప్రభు యొక్క ప్రేమ ప్రభు బిడ్డల హృదయంలో కుమ్మరించబడిపోయింది. చాలా మంది అంటారు, దేవుని ప్రేమ ఎక్కడండి అని అంటారు. నీవు మారు మనసు పొందితే, నువ్వు రక్షణ పొందితే
నీ హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడినప్పుడు నీకు అర్థమైంది. నువ్వు మారు మనసు పొందలేదు, నీకెలా అర్థమైందండి? నువ్వు రక్షణ పొందలేదు, నీకెలా అర్థమైందండి? నువ్వు పాపక్షమాపణ పొందావా? నువ్వు పాపక్షమాపణ పొంది క్రీస్తు ప్రభుని నువ్వు దేవునిగా అంగీకరించు. అప్పుడు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నీ హృదయంలో ప్రేమను కుమ్మరిస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు మన ఎడల చూపిన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. అలాగే దేవుని యొక్క ప్రేమ ఎంతో బలమైన సంబంధం కలిగినది. రోమా పత్రిక 8వ అధ్యాయము 35వ వచనమండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? దేవుని బిడ్డలు దేవుని ప్రేమను కలిగి ఉన్నప్పుడు దేవునికి దేవుని బిడ్డలకు మధ్యలో ఉన్న ఆ దేవుని ప్రేమను ఎవరు విడదీయలేరు, ఎవరూ విడదీయలేరు. నీవు ప్రభువుని అంగీకరించావు, ప్రభువునందు విశ్వాసము కలిగి మారు మనసు పొందావు, రక్షణ పొందావు. నువ్వు బాప్తిసం తీసుకొని ప్రభు అడుగుజాడల్లో నడుస్తున్నప్పుడు నీ హృదయంలో ఉన్న దేవుని ప్రేమ, దేవునితో నీకున్న సంబంధం, సహవాసమును ఎవరూ విడదీయలేరు. ఎంత గొప్ప సంబంధం అంటే వాక్యంలో రాసింది, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ప్రభునందు ప్రియులారా, సృష్టించబడిన ఏదైనను అని అక్కడ 39వ వచనం చదవండి. 38 కూడా, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందని దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఈ వచన భాగాలు చదివితే మనకు ఆ వచనం గుర్తొస్తుంది. ఎఫెసీ పత్రిక 3:19లో రాసి ఉన్న మాట, ఆ దేవుని ప్రేమ వెడల్పు ఎంతో, పొడుగు ఎంతో, ఎత్తు ఎంతో, లోతు ఎంతో గ్రహించుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ఎఫెసీ సంఘం కొరకు ప్రార్థించుచున్నానని పౌలు గారు అన్నారే. ఆ రోజు ఎఫెసీ సంఘము, ఈ రోజు నేను, ఈ రోజు నువ్వైనా నేనైనా దేవుని ప్రేమను, అంత శ్రేష్టమైన ఉన్నతమైన ప్రేమను తెలుసుకోవాలి అని ఒక హెచ్చరిక దేవుడు మనకిస్తున్నాడు. ఈ రోజు కూడా ఆ ఎఫెసీ సంఘస్థులు మాత్రమే కాదు, ఈ రోజుల్లో ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరూ దేవుని ప్రేమను తెలుసుకోవాలి. అంత దేవుని ప్రేమ కంటే మించినది లేదు. ఆ దేవుని ప్రేమ సంబంధాన్ని ఏర్పరుస్తుంది, బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. దేవునికి దేవుని బిడ్డలకు బలమైన సంబంధం ఏర్పడినప్పుడు దేవునికి దేవుని బిడ్డలకు మధ్యలో ఏదొచ్చినా ఓడిపోయింది. మరణం వచ్చినా, దేవదూతలు వచ్చినా, అధికారులు వచ్చినా, ప్రధానులు వచ్చినా, శ్రమ వచ్చినా, హింస వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఉన్నవి అయినా, రాబోనవైనా, అధికారులైనా, సృష్టించబడినది ఏదైనా ఈ సంబంధాన్ని తెంచలేదు. ఎంత గొప్ప ప్రేమ! ప్రభునందు ప్రియులారా, అందుకే ప్రభువారు చెప్తాడు ఎన్నోసార్లు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని అంటాడు. పేతురు గారు అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును ప్రభు అయిన యేసు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహింపబడును అని పేతురు గారు అంటాడు. పౌలు గారు అంటాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వాళ్ళు రక్షణ పొందుదురు అంటాడు.
ప్రభునందు ప్రియులారా, మరి ఇంత గొప్ప శ్రేష్టమైన దేవుని ప్రేమ బలమైన సంబంధాన్ని ఏర్పరిచే ప్రేమ. మొదటిది ఏంటి? బలియాగముతో కూడిన ప్రేమ. రెండవది ఏంటి? లోకమంతటిని విస్తరించిన ప్రేమ. మూడవది ఏంటి? దేవుని యొక్క వాక్యంలో మన రుణాన్ని తీర్చిన ప్రేమ. అలాగే సంబంధాన్ని, బలమైన సంబంధాన్ని, దేవునికి మనకి బలమైన సంబంధాన్ని కలిగించిన ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ! దేవుని ప్రేమ. ఈ ప్రేమ ఎలా ఎన్నడవుతుంది అంటే, ఒక సింపుల్ విషయం ఏంటంటే, నోరు లేని పక్షులకు ఆహారం పెడుతున్న దేవుడు కళ్ళ కనపడుతుంది. అది ప్రేమను సూచించే ఒక ఉదాహరణ. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి, ఏం రాసి ఉందండి? 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఇందులో ప్రేమ. ప్రభునందు ప్రియులారా, కనుక ఈ సమయం ముందు ఒక్కసారి మన జీవితాలు పరీక్షించుకుందాం. మరి ప్రభు ప్రేమ ఎంత గొప్పదంటే, మానవుణ్ణి రక్షించి, మానవుణ్ణి పరిశుద్ధులుగా మార్చి, మానవుని పరలోక రాజ్య వైభవానికి సిద్ధం చేసేది ఈ దేవుని ప్రేమ. మరి నువ్వు రక్షణ పొందావా? ఇంత వరకు ప్రభు మనను కాపాడారండి. ఈ హృదయం దేవుడికి ఇచ్చావా? ఇంకా దేవునికి హృదయం ఇవ్వకుండా ఉంటే ఒక్కసారి ఆలోచించు. ప్రభు నా హృదయంలోకి రండి అని అడుగు. పరిశుద్ధ గ్రంథము చదువు, వాక్యాన్ని అర్థం చేసుకో, ప్రార్థనా జీవితం కలిగి ఉండు. నువ్వు దేవుని సంఘ క్రమంలో నడువు. నీవు నీ కుటుంబం వదిలిద్ది. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి అటువంటి దేవుని యొక్క శ్రేష్టమైన కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ గల దేవా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళనైనా అల్పులం, అయోగ్యులం మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ప్రేమ, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ప్రభువా శిలువలో ప్రాణం ఇచ్చినప్పుడు మాకు అర్థమైంది, అయా నాకు బదులుగా, మాకు బదులుగా ఎవరు చనిపోయేవారు లేరు. నేనే చనిపోవాలి. నా కోసం, నా పాపం కోసం నేను చనిపోయినా నాకు ప్రయోజనం లేదు. నేను చనిపోయినా నా పాపం పాడు. నా పాపం కోసం, నా శాపం కోసం, నాకు మోక్షరాజ్యం ఇవ్వటానికి, నాకు బదులుగా చనిపోవటానికి తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త, ఒకే ఒక నిజరక్షకుడు యేసు ప్రభు మానవుడిలాగా వచ్చి నా కొరకు చనిపోయారు. ఈ రోజు నాకు నరకం లేదు. ఈ రోజు నాకు క్షమాపణ లభించింది. ఈ రోజు ప్రభా మీ కృపలో పొందాను. ఎంత భాగ్యం నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. వాక్యం నా ప్రియులను కూడా రక్షించి, ఇంకా రక్షణ పొందిన వారు రక్షణ పొందుటకు సహాయం చేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.